वागीशाद्यास्तु मनसः सर्वार्थानामुपक्रमेत् यं नत्वा कृतकृत्याः स्युः तं नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिः सन्निधिं क्रियात्। भारती करुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीयम्। అనంత విభూషితులు శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి పాదాబ్జములకు అనంతకోటి ప్రణామములతో తత్కరకమల సంజాతులు జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి పాదాబ్జములకు అనంతకోటి ప్రణామములతో మన సనాతన వైదిక ధర్మాన్ని నడిపించడానికి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు 4 దిక్కుల 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించినారు. అందులో మనకు ముఖ్యమైనటువంటిదిగా ధర్మపీఠంగా విరాజిల్లుతున్నటువంటి యొక్క శృంగగిరి పీఠం మనందరికీ కూడా సాక్షాత్తు శంకరులుగా కుంభావ సరస్వతిగా ఆ ఉండేటువంటి పీఠ అధిష్ఠిత గురువులు మనకు ధర్మ ప్రబోధాన్ని చేస్తూ మనందరికీ కూడా అనుగ్రహాన్ని అందిస్తూ ఉన్నారు. ఆదిశంకరాచార్యులు స్థాపించినప్పటి నుండి మొట్టమొదటి ఆచార్యుల వారు పీఠాధిష్ఠితులైనటువంటి సురేశ్వరాచార్యులు మొదలు నేటి వరకు ఒకే రకమైనటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహము సమస్తమైనటువంటి భక్తజనులకు అందిస్తూ ఉండేటువంటి యొక్క ఆ గొప్పనైనటువంటి యొక్క పీఠం. అందులో 36వ పీఠాధిపతిగా జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు, ఉత్తరాధికారిగా తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించడానికి పీఠాన్ని ముందుకు నడిపించడానికి ఒక ఉత్తరాధికారి నిర్ణయించుకోవాలనేటువంటి సత్సంకల్పంతో అమ్మ ఆజ్ఞను తీసుకోగా ఆ శారదాంబ ఒక గొప్పనైనటువంటి యొక్క మహామనీషిని అనుగ్రహించింది. వారే కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు, వారి ధర్మపత్ని సీతా నాగలక్ష్మమ్మ గారుల తృతీయ సంతానము, సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత జన్మించినటువంటి కుప్ప వెంకటేశ్వర ప్రసార శర్మ గారు. వారు శ్రీముఖనామ సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి నాడు ఈ భూమి మీదికి అవతరించడం జరిగింది. లోకోపకారమై ధర్మాన్ని నడిపించడానికి శంకరులే ఈ రూపకంగా వచ్చినారు అనడానికి ఎన్నో ఉదాహరణలు కోకొల్లలుగా చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచే వైదిక సనాతన ధర్మం మీద మక్కువ చూపుతూ తాతగారి వద్ద తండ్రిగారి వద్ద వేదాభ్యాసం చేసి తదనంతరము మార్గము ఎటు చూపుతున్నదో అటువైపుగా తన ప్రమేయం లేకుండానే వెళ్తున్నటువంటి దిశగా జగద్గురువులైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారి వద్ద శాస్త్రాభ్యాసం పూర్తి చేసి గురువుగారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్ అనుగ్రహములు పొంది ఆ ప్రమేయంగానే అప్రయత్నంగా శారదాంబ ఆజ్ఞచేత శ్రీ జయనామ సంవత్సర మాఘ శుద్ధ విదియ రోజు నాడు 2015 జనవరి 23 రోజున సన్యాస స్వీకారం జరిగి శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారిగా నామకరణం చేసినారు. ఎప్పుడైతే పీఠాన్ని అధిరోహించినారో అప్పటి నుండి నేటి వరకు నిర్విరామంగా సమస్తమైనటువంటి భక్తులను అనుగ్రహిస్తూ సమస్తమైనటువంటి భక్తుల యొక్క సమస్యలను నివృత్తి చేస్తూ అందరికీ కూడా సనాతన ధర్మంలో
ఉండేటువంటి ఇబ్బందులను దాటవింపజేసి అందరికీ అనుగ్రహాన్ని అందిస్తూ మనందరికీ కూడా గొప్పనైనటువంటి భక్తి జ్ఞానాన్ని ప్రబోధం చేస్తూ ఉన్నారు. నేటికి ఎవరు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా అందరికీ కూడా సమానమైనటువంటి యొక్క ఆప్యాయతను గురువుగారు ఆ కరుణారస అమృతాన్ని అందరికీ కూడా పంచుతూ ఉన్నారు. అటువంటి గురువుగారి యొక్క వర్ధంతి 33వ వర్ధంతి అంటే మనమందరము కూడా ఎంతో గొప్ప పండగలాగా చేసుకొని వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందాలి. సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే విషయాన్ని తెలిపినారు. పీఠాన్ని అధిష్ఠించినటువంటి వారు సాక్షాత్తు నా స్వరూపులేని. భారతీతీర్థ మహాస్వామి వారు కూడా సన్యాస స్వీకారం ఇచ్చిన తర్వాత చంద్రశేఖర భారతి మహాస్వామి వారి యొక్క ప్రతిస్వరూపమే వీరు అనేటువంటి యొక్క మాటను చెప్పకనే విషయాన్ని వెల్లడించినారు. ఎందుకు అంటే చంద్ర అంటే అర్థము విధు అని. చంద్రశేఖర అనేటువంటి యొక్క పదాన్ని మళ్ళీ పునః వాక్యాన్ని ఆ పదాన్ని అనడం అనేటువంటిది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాన్ని విధుశేఖర భారతి మహాస్వామి వారిగా నామకరణం చేసి మనందరికీ కూడా ఆ స్వామివారి ద్వారా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించడానికి ఆ అవతారంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆ పీఠాన్ని అధిరోహించినటువంటి ఎవరూ కూడా అందరూ కూడా ఇప్పటి వరకు 37వ పీఠాధిపతిగా అధిరోహించే విధుశేఖర భారతి స్వామి వరకు అందరూ కూడా కుంభావ సరస్వతిగా నడిచేటువంటి శారదాంబ ఎట్లా ఉంటుందో అలాగా మనకు దర్శనమిస్తూ మనకు భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నింటినీ కూడా ఐహిక ఆముష్మికమైనటువంటి యొక్క ఫలాలను అందిస్తూ ధర్మ ప్రబోధాన్ని చేస్తున్నారు. అటువంటి గురువుగారి యొక్క వర్ధంతి సందర్భంగా మనమందరము కూడా గురువుగారికి యథోధికంగా అర్చనాది కార్యక్రమాలు, గురు పూజ ఉత్సవాన్ని చాలా గొప్పగా చేసుకొని గురువుగారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వం శ్రీ సద్గురు చరణారవింద అర్పణమస్తు.